దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇది ఈ ప్రాతకాల సమయాన దేవుడు బహుశ్రేష్టమైన వాగ్దానాన్ని నీకు నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనము. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకునే సమయం ఈ దినం అని చెప్తూ ఉన్నాడు. చెక్కి ఉన్నాడంట, తన అరచేతుల మీద చెక్కి ఉన్నాడంట. నా అరచేతి మీద నేను వ్రాసుకుంటాను అని కానీ, పెయింట్ చేసుకుంటాను అని కానీ, మరి టాటూ వేసుకుంటాను అని కానీ చెప్పట్లేదు. కానీ ఆయన చెక్కి ఉన్నాడంట. చెక్కేటప్పుడు, అరచేతి మీద చెక్కేటప్పుడు చర్మం కమిలిపోవడం, చీలిపోవడం, ఊడిపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. ఎందుకంటే అది ఒక ఇన్స్ట్రుమెంట్తో చేసే పని. యేసయ్య అరచేతుల మీద ఆ మేకులను గుచ్చినప్పుడు, మరి రంధ్రం ఏర్పడినప్పుడు ఉబికినటువంటి ఆ రక్తంతో నీ పేరు నా పేరు ఆ అరచేతిలో చెక్కుకున్నాడంట. ఇది ఎంత ఆధిక్యత! ఆయన తన చేతుల మీద నిన్ను నన్ను చెక్కుకొని ఉన్నాడంట. కాబట్టే మన ప్రాకారములు అంటే మన జీవితపు సరిహద్దులు నిత్యము ఆయన ఎదుట ఉన్నవి. కనుక ప్రతిరోజు నీ అరచేతులను నీవు చూసుకున్నప్పుడు యేసయ్య అరచేతులు జ్ఞాపకం చేసుకో. మేకులతో ఉబికిన రక్తంతో వ్రాయబడిన నీ పేరు, చెక్కబడిన నీ పేరు ఆ చేతుల్లో చూసినప్పుడు, నీ ప్రాకారాలైన అరచేతుల్లో నీవు చూసినప్పుడు అది నీకు ఇచ్చే ధైర్యంతో ఈ దినాన నీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే కృప, ధైర్యము, శక్తి దేవుడు నీకు అనుగ్రహించునుగాక. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోక ప్రియ తండ్రి, ఈ గొప్ప వాగ్దానం కొరకు వందనాలు. అమితమైన ప్రేమతో కూడినటువంటి ఈ వాగ్దానం కొరకు వందనాలు నాయన. నీ అరచేతుల్లో నాయన రక్తం చిందించి ఆ రక్తంతో ప్రభా మా పేర్లను చెక్కుకున్న దేవుడవు నాయన. మా అరచేతులు చూచుకున్నప్పుడెల్లా నాయన నీవు చెక్కుకున్న నీ అరచేతులను జ్ఞాపకం చేసుకొని ధైర్యంతో, శక్తితో మాకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిని మేము ఎదుర్కోవడానికి మా ప్రాకారాలు, మా జీవిత సరిహద్దులు నిత్యము నీ ఎదుట ఉన్నాయి కనుక నాయన మా జీవితాంతం ఈ వాగ్దానం పట్టుకొని బ్రతకడానికి మాకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.